ఒక కేసులో తల్లి కొడుకు చేత డామినేట్ చేయబడుతుంది. లేకపోతే కొడుకు డామినేటింగ్గా ఉంటాడు తల్లిని కంట్రోల్ చేసి. ఎందుకు ఇలా జరుగుతుందని తల్లి అడిగితే, గత జన్మలో అతను తండ్రి, నువ్వు కూతురుగా ఉన్నావు, నువ్వు కూతురుగా తండ్రిని డామినేట్ చేసావు కాబట్టి ఇప్పుడు కర్మఫలం ప్రకారం అతను నిన్ను డామినేట్ చేస్తున్నాడు కొడుకుగా పుట్టి అని చెప్తా ఉంటారు. ఇంకొక కేసులో గత జన్మలో భార్యాభర్తలుగా పుట్టిన వాళ్ళు ఈ జన్మలో తండ్రి కూతురు కింద పుడతారనమాట. దీన్ని బట్టి ద్వేషం బంధమే. ఒకరిని ఒకరు ద్వేషిస్తే ఇరువురు తిరిగి మరుసటి జన్మలో దగ్గర సంబంధీకులుగా పుడతారని అర్థమవుతుంది. భవబంధాలు తొలగించుకోవాలంటే ఈ జన్మలో మనం ద్వేషించే వారి మీద కోపం పోగొట్టుకునే సాధన చేయగలిగితే ఈ ఆగామి కర్మబంధం నుంచి విముక్తులం కావచ్చు అన్నద పాఠంగా పై విషయాలను స్వీకరించడం వివేకమైన విధానం. మనల్ని ఒకరు ద్వేషించకుండా ఉండేలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అందుకే శత్రుశేషం, రుణశేషం అలాంటివి ఉండకూడదు అని చెప్పి పెద్దలు చెప్తారు మనకి. ఇంకొక కేసులో 5 ఏళ్ల కుర్రాడు, అతను తప్పు చేస్తే ఒప్పుకోడు, ఇతరుల మీద పెద్దగా ప్రేమ చూపించడు, నేర స్వభావం గల వారి మీద, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ మీద మాత్రం ఎఫెక్షన్ చూపిస్తాడని ఓ తల్లి అతని కోసం రీడింగ్ అడుగుతుంది. గత జన్మలో ఇతను ఆవిరి యంత్రంతో పనిచేశాడు. ముందు జన్మలో రసాయనిక పేలుడు పదార్థాల వృత్తితో జీవించాడు. మరో జన్మలో మెకానిక్గా పనిచేశాడు. అంతకు ముందు జన్మలో అట్లాంటిస్ ఖండంలో ఎలక్ట్రిక్ ఇంజనీర్గా పనిచేశాడు. వరుసగా 4 జన్మల పాటు సైన్స్తో జీవనం గడపడంతో ఇతనికి అందము, ప్రేమ, జీవితం విలువల పట్ల అవగాహన లేదు. అందుకని ఇలా తయారయ్యాడు. ఈ జన్మలో ఇతను చక్కని శాస్త్రజ్ఞుడు అవ్వచ్చు కాబట్టి ఆ విధమైన చదువు నేర్పించండి అని చెప్పి సలహా ఇస్తాడు. కేసీ ఇచ్చిన సలహా ప్రకారం అతన్ని అదే విధంగా చదివించడం వలన అతను ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్గా పనిచేస్తాడు. తర్వాత అతనికి ఈ జన్మలో ఎవరితోనూ కర్మబంధాలు లేవు. తండ్రి మతాధికారి, తల్లి దయగల ఇల్లాలు, అన్న ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం ఉన్నవాడు. ఈ కుర్రాడి ఆత్మ జీవితపు విలువలు గత 4 జన్మల్లో నేర్చుకోలేదు కనుక ఇందుకు అనువుగా ఉండే వాతావరణం ఉన్న కుటుంబంలో పుడతాడు. ఇతను తన కుటుంబ సభ్యులు ఇతరులకి సహాయపడడం రోజు గమనిస్తాడు కాబట్టి ఇతనికి ఈ జన్మలో అభావం పట్టుబడుతుంది. మెటీరియలిస్ట్గా మారిన ఆత్మ మానవత్వం నేర్చుకోవాల్సి ఉండటంతో అతనికి ఈ జన్మ వారి మధ్య లభించిందని కేసీ వివరిస్తాడు. పెద్దయ్యే కొద్ది ఇతరులోని స్వార్థం క్రమేపీ తగ్గుతుంది. అంతేకాకుండా పుట్టబోయే బిడ్డలకి తమ తల్లిదండ్రులను ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుంది, స్వతంత్రం ఉంటుందని కూడా కేసీ స్పష్టం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మలకి ఆ స్వాతంత్రం ఉండదు. అందువల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన ఆత్మలకే తమ తల్లిదండ్రులను ఎంచుకునే స్వాతంత్రం ఉంటుందని చెప్పి కొన్ని కేసుల్లో కేసీ నిరూపిస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.